అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. ఎలా ఉన్నారు అందరూ? సో వీకెండ్ మళ్ళీ వచ్చేసింది. వీకెండ్కి వ్లాగ్ పెట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యా అనమాట. యాక్చువల్లీ ఇది ముందే పెట్టాల్సింది, బట్ ఈ వీకెండ్కి పెడదాము అని చెప్పేసి హోల్డ్ చేశాను. సో మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే నేను విజయవాడ వచ్చాను, విజయవాడ ఎందుకు వచ్చాను అన్న విషయం నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అని చెప్పాను కదా. సో ఆ వ్లాగే ఇది. నేను విజయవాడ వెళ్ళాలన్నది ప్లాన్ అయితే ఉంది, బట్ కానీ ఇంత సడన్గా ఒక 1 డే బిఫోరే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట నాకు విజయవాడ వెళ్ళాలి అనేసి. సో ఆఫీస్లో కూడా లీవ్ కొంచెం ఇష్యూ అయింది, లీవ్ అడిగాను. నాకు కొంచెం ఇప్పుడు ఆఫీస్లో పీక్ టైం అనమాట, నా ప్రెజెన్స్ అక్కడ కొంచెం అవసరం. బట్ స్టిల్ తప్పదు, కొన్ని కమిట్మెంట్స్ వెళ్ళాలి. ఎందుకు అంటున్నానంటే ఒక చిన్నది విషయం ఇక్కడ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎవరైనా పిల్లలు చిన్నప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే పేరెంట్స్ పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం అని చాలామంది మదర్స్, కొన్నిసార్లు ఫాదర్స్ కూడా జాబ్లో చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకుని కొన్నిసార్లు జాబ్స్ కూడా మానేసిన పేరెంట్స్ ఉంటారు. కానీ పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాము, పేరెంట్స్కి మన అవసరం ఉన్నప్పుడు మనం ఉండలేకపోతున్నాము అని జాబ్ క్విట్ చేసే పిల్లలు ఎక్కడా ఉండరు. నాకు ఆ విషయం బాగా గుచ్చిందనమాట ఈసారి. చాలా తెలియని ఒక ఏమంటారు ఎమోషనల్గా చాలా లో అనిపించింది నాకు. ఎందుకో రీజన్ ముందు చెప్తాను. సో ఇంటికైతే రీచ్ అయిపోయి ఫ్రెష్ అవ్వగానే ఇంత పెద్ద గ్లాస్లో కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట నాకు తాగమని. చిన్నప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ తినకపోయినా ఇంత గ్లాస్తో పాలు ఆర్ కాఫీ తాగడం అలవాటు ఉండేది. పెళ్ళాక అది మిస్ అయిందిలే, కానీ పెళ్ళిగాక ముందు కంపల్సరీ ఉండేది. సో ఇందాక చెప్పాను కదా పేరెంట్స్ గురించి. ఎందుకు చెప్పానంటే మా డాడీ ఐ సర్జరీ చేయించుకున్నారనమాట. నాకు మదర్ లేరు, ఒక 6 years బ్యాక్ ఆవిడ చనిపోయారు. సో అప్పటి నుంచి మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఎవరో ఒకరు మా ఇంట్లో ఉండడం, నన్ను ఎప్పుడు ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు. ఈవెన్ నాకు బెడ్ దగ్గరికే ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట, అంత బాగా చూసుకున్నారు. నా పెళ్ళయ్యే వరకు కూడా నాకు ఏ రోజు ఒక పని చేసిన ఇది లేదు. కోవిడ్ టైంలో వాళ్ళు రాలేని పొజిషన్లో ఒక 1 month చేసుకున్నాను తప్పితే ఎప్పుడు నేను చేసుకున్నది లేదనమాట. ఆ టైంలో కూడా మా డాడీయే మ్యాక్సిమం చేసేవాళ్ళు, నేను చేసింది చాలా తక్కువ. అంత ఇదిగా చూసుకున్న పేరెంట్స్ని వాళ్ళకు అవసరమైనప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉండలేని పొజిషన్, వాళ్ళొక ఊర్లో నేను ఒక ఊర్లో ఉండడం, వెళ్ళి దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను అన్న ఒక ఫీలింగ్ అయితే బాగా ఉంది. ఈ పిల్లలిద్దరూ నా కజిన్ వాళ్ళ పిల్లలు అనమాట. నా లాస్ట్ వ్లాగ్లో ఉంది కదా నా కజిన్, తన పిల్లలే. సో వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. సో మా డాడీని చూడడానికి వాళ్ళ సిస్టర్స్ అందరు వచ్చారనమాట. సో ఐ సర్జరీ యాక్చువల్గా చిన్న ఐ సర్జరీయే, శుక్లాలు అంటారు కదా, దానికి చేయించామన్నమాట ఓన్లీ 1 eyeకి. మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఆల్మోస్ట్ 60sకి వచ్చేసారు, బట్ స్టిల్ వచ్చారనమాట చూడడానికని. నా ఫ్యామిలీ నుంచి నేను నేర్చుకోవాలనుకునేది ఏంటంటే రిలేషన్స్ ఎప్పుడు ఇలానే మెయింటైన్ చేయాలి అనేది. విత్ హెవీ హార్ట్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాను అనమాట. సో దట్ వాజ్ మై ట్రిప్. సో మీరు ఎవరైనా ఈ వీడియో కనెక్ట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.